ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా సత్ఫలితాలను అయితే పొందగలుగుతారు. అదృష్ట యోగంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని పనులలోనూ కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది చూడగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. అంటే డబ్బు పరంగా ఏం చేస్తున్నా కూడా వాటన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకుని చక్కగా చేతి నిండా డబ్బునైతే సమయానికల్లా సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు ముందుకైతే వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఏదో మీకే తెలియని ఒక మ్యాజిక్ జరిగినట్టు అన్ని విషయాలు కలిసి రావటం మీకు మరింతగా అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వడమే కాకుండా సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు మీ యొక్క మెలకువలను అయితే ప్రదర్శించగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీ యొక్క నైపుణ్యతను చూపించడం కానీ, మీ యొక్క మెలకువలు ఏవైతే, మీ తెలివితేటలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని ప్రదర్శించడం కానీ మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ప్రతి పనిలో కూడా చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏదైతే మీ వ్యక్తిగతమైనవైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థికపరమైనవైనా అయి ఉండొచ్చు, అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు ప్రతి విషయాల్లో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని చక్కటి మెలకువతో ప్రతిరోజును కూడా గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. డబ్బునైతే ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ధనాన్ని సంపాదించుకునే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా అవి మరింతగా మెరుగుపడడం కానీ, లేదా అధిక ఆదాయ మార్గాలు మీ ముందుకు రావటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారి యొక్క సహాయ సహకారాలు లభించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మీరు ఇతరులతో మెలిగే విధానం కూడా అదే విధంగా ఉంటుందండి. అందరితోనూ కూడా చక్కగా మీ యొక్క స్నేహపూర్వకమైన మాటల ద్వారా కానీ, అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క మాట తీరు ఉండటం వల్ల కానీ, అందరినీ మేలు కోరే విధంగా మీ యొక్క మాటలు ఉండటం కానీ మీకు మరింతగా ఈరోజు విజయాలను అయితే చేకూర్చబోతుందండి. మీరు స్వతహాగానే కూడా ఇతరులకు సహాయం చేసే మనస్తత్వంతో ఉండటం, మీకు దైవ బలం తోడవటం మీ యొక్క విజయ రహస్యంగా ఈ రోజైతే ఉండబోతుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా మీకు ప్రతి విషయంలోనూ లాభాలు రావటం, ప్రతి పనిలోనూ కూడా చక్కగా మీదే అందవేసిన చేయిగా ఉండటం, సత్ఫలితాలను పొందటం మీకు మానసికంగా సంతోషాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుందండి. అయితే ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపడానికి అన్ని అవకాశాలను ఇస్తుందండి. విజయాలు మీ సొంతం అన్నట్టు ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యుల కోసం కొన్ని వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ, లేదా స్వర్ణాన్ని కానీ కొనుగోలు చేయగలుగుతారండి. అంటే ఆ విధంగా ఎవరికైతే ఆ కోరిక ఉంటుందో అటువంటి వారికి ఆ కోరిక తీరే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండిపోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా ఆలోచించుకొని రేపు ఏం జరగబోతుంది, ఈ యొక్క పని చేయడం వల్ల ముందు జాగ్రత్తగా, అంటే దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ఆలోచన కూడా మీ మనసులో ముందుగానే ఉంటుందండి. అది కూడా మీకు రానున్న రోజులకు, భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు అనవసరమైన చర్చల జోలికి కానీ, ఇతరుల విషయాలలోకి కానీ వెళ్లకుండా మీ పని ఏదైతే ఉందో దానిని మాత్రం మీరు చూసుకుంటూ చక్కగా అందరితోనూ
సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అయితే అనవసరమైన విషయాల జోలికి వెళ్ళటం వల్ల కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువలన మీది కాని విషయాలలో కానీ ఏదైనా ముఖ్యమైన ఇతరుల వ్యక్తిగతమైన విషయాలలో కానీ మీరు వాటిలో కల్పించుకోకుండా మీ పని ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన మీరు ఏది కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా సాధించుకోగలుగుతారండి. చక్కగా మీరు సంతోషంగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా చక్కటి యోగదాయకంగా ఉంటుందండి. అనుకోని శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళి ఎంతో ప్రశాంతంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు మీ యొక్క విద్యలో మీ యొక్క ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాటి విషయంలో కానీ మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశులు ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం మీ చేతికి లభిస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మరింతగా మీరు లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా అనుకూలత ఉంటుంది. పెట్టుబడులు మరింతగా పెట్టి చక్కటి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా సమయానికల్లా మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని మార్కెటింగ్ మెలకువలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజైతే ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు దూసుకువెళుతూ పోటీతత్వంతో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేసుకొని కాసింత విరామ సమయాన్ని తీసుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. సకాలంలో యథావిధిగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. వ్యాపారంలో ముందుకు వెళుతూ మీదైన శైలిలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అయితే లభించడం జరుగుతుంది. అనుకున్న దానికంటే
సంతోషంగా ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆలోచనతో చక్కటి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మెలకువను ప్రదర్శించి అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిని కూడా చేయగలుగుతారు. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. పెద్దల సమక్షంలో మీరు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ, ప్రతి నిర్ణయాన్ని మీకు అనుకూలంగా తీసుకోవటం, మీకు మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు అనుకూలంగా తెలియటం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా గడపగలుగుతారండి. చక్కటి శుభ ఫలితాలతో రోజును ముందుకు నడిపించుకోగలుగుతారు. మనోబలం ఎక్కువగా ఉండటం వలన ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మొత్తం మీద అన్ని విషయాలలో చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు గోధుమలతో చేసిన తీపి రొట్టెలను మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.